హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ప్రోటీన్ రిచ్ దోస ఎలా వేసుకోవాలన్నది చూపించేస్తానండి. ఇది పిల్లలకి చాలా హెల్తీ. ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇలా చేసి పెట్టండి పిల్లలు. అవి విడిగా పెడితే మనం పల్లీలు అవి తినరు కదా పిల్లలన్నది. అందుకని ఇలా దోస చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మెజర్‌మెంట్ తీసుకుంటున్నానండి. ఆ కప్పుతో ఒక కప్పు బియ్యం, అలాగే అరకప్పు శనగపప్పు, అలాగే అరకప్పు పెసలు, అలాగే అదే కప్పుతో పావు కప్పు మినపప్పు, పొట్టుపప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. అదేవిధంగా పావు కప్పు కందిపప్పు, అలాగే పావు కప్పు పల్లీలు. ఇవన్నీ హెల్త్‌కి చాలా మంచిది కదండీ! ఇందులో ఎన్నో పోషక విలువలున్నాయి వీటిలోని. అందువల్ల ఇలాగా చేసి పెట్టండి పిల్లలకి. ఇవన్నీ కలిపి ఒక బౌల్‌లో వేసేసుకుందాం. ఇవి నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 6, 7 గంటలైనా నానాలన్నమాట. అందువల్ల మనం నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకొని పడుకున్నామంటే ఈవినింగ్ పొద్దున కల్లా మనకి నానిపోతాయి. ఇవి బాగా 2, 3 సార్లు బాగా కడిగేసుకోవాలి ఒకసారి. బాగా కడిగేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టేసుకుందామండి. నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటే పొద్దున్నకి నానిపోతాయన్నమాట. చూడండి మార్నింగ్‌కి నానిపోయాయి కదా! వీటిని ఇంకొకసారి బాగా కడిగేసుకోవాలి. పొట్టేమీ రానవసరం లేదండి. ఒకసారి 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగాని. మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. సరిపడినన్ని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొద్దిగా మిరియాలు, కొంచెం కరివేపాకు. కరివేపాకు కూడా వేసుకోండి. చాలా మంచిది కదండీ కరివేపాకు అన్నది. కాబట్టి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలాగా. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నారంటే ఈ విధంగా వచ్చేస్తుంది. మిగిలినవి కూడా అదే విధంగా రుబ్బేసుకోవాలి. ఇంక ఇందులో ఏమీ అక్కర్లేదండి. మనం అందులో అల్లం, పచ్చిమిర్చి వేస్తాం కదా! ఇది కూడా అందులో కలిపేసుకోవాలి రుబ్బేసుకొని. చూడండి మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాం. అది కూడా తీసేసుకుందాం అందులోకి. ఇదిగోండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకేమీ వేయనవసరం లేదండి. ఉప్పు ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి, అట్ల పెనం. ఇది కాస్త హీట్ అవ్వాలి. మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని దోస కింద వేసేసుకోవడమేనండి. ఈ విధంగా దోస కింద వేసేసుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను ఆనియన్స్ అన్నది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఆనియన్ వేస్తే బాగుంటుంది తినేటప్పుడు తగులుతూ ఉంటే. ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. క్రిస్పీగా వేగుతుందండి.
చూడండి ఫ్రై అయింది కదా! ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకా తిప్పక్కర్లేదండి దీన్ని. ఒక సైడ్ కాలితే సరిపోతుందన్నమాట. ప్లేట్‌లోకి తీసేసుకుందాం. క్రిస్పీగా బావుంటుందండి. హెల్తీ దోస కదండీ ఇది. అలాగే ఇంకో దోస కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళకి నార్మల్ దోస వేస్తున్నాను నేను. ఇందులో ఉల్లిపాయలు అన్నది వేయట్లేదండి, నార్మల్‌గానే వేసేస్తున్నాను అనమాట. ఇది కూడా ఫ్రై అవ్వాలి. చూసారు ఫ్రై అయిపోయింది కదా! తీసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడివేడిగా ప్రోటీన్ రిచ్ దోస అన్నది. ఒకసారి ఇలా చేసి పెట్టిన పిల్లలకి హెల్తీ కూడా కదండీ! ఈ విధంగా చేసి పెట్టడం మంచిది పిల్లలకి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ఓకే చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కూడా ఓకే చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి వెంటనే చూడడానికి ఉంటుంది. మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. సింపుల్‌గా, ఈజీగా అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అన్నది. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.